కారుతో ఒక వ్యక్తిని అత్యంత పాశవికంగా దారుణంగా తొక్కి చంపిన హత్య ఘటన ఇది, నాట్ యాక్సిడెంట్ కాదు. యాక్సిడెంట్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేసి నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు అనేది పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితం చెప్పారు. ఎస్పీ గారు క్లియర్గా దాని గురించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ దసరా పండుగ రోజు రాష్ట్రం అంతా ప్రజలంతా కూడా ఎంతో సంబరాలు చేసుకుంటూ ఉంటే, ఆనందంగా గడుపుతూ ఉంటే, ఇక్కడ నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ మాత్రం ఇతన్ని చంపటానికి ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసి బైక్ మీద వెళ్తుంటే ఫార్చునర్ కారుతో అత్యంత దారుణంగా గుద్ది మళ్ళీ చంపాడు. చంపిన తర్వాత మీరు దృశ్యాలు చూస్తే హత్య చేసిన తర్వాత ముగ్గురిని గుద్దాడు. ముగ్గురు అందులో ఒకరు ఆల్రెడీ లక్ష్మీనాయుడు తీవ్ర గాయాలతో స్పాట్లో చనిపోయారు. కింద పడిపోయి ఉంటే ఆ కారు కూడా డ్యామేజ్ అయిపోయి ఉన్న దృశ్యాలు కూడా క్లియర్ కనపడుతున్నాయి. పక్కన నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ వచ్చి అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు. అసలు చూడండి అండి, మనుషులు ఎంత సైకోల్లా ఉంటారు అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సరే, ఇది ఈక్వేషన్స్ ఏంటంటే అతనిది ఒక సామాజిక వర్గం, చనిపోయిన లక్ష్మీనాయుడిది మరో సామాజిక వర్గం. కాబట్టి ఈ రెండు కుటుంబాల మధ్య వ్యవహారాన్ని కొంతమంది కులాల ఈక్వేషన్లో ఫలానా కులం వాళ్ళు ఫలానా కులం వాళ్ళని చంపేస్తున్నారు అన్న కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సరే, వాటెవర్, వాళ్ళ ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది రెండు కుటుంబాల మధ్య ఉన్న ఒక గొడవ. డబ్బుల విషయంలో మొదలైంది. ఆ తర్వాత తీసుకున్న అప్పు చెల్లించడంలో విఫలమవటం ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి. ఆ తర్వాత అతని భార్యని, ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నాడో అదే లక్ష్మీనాయుడు భార్యని వేధించటం. ఇదేంటి నా భార్యని ఎందుకు వేధిస్తున్నావు అని వాళ్ళందరూ అతని ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించడం. అలా నన్ను వచ్చి ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహంతో ఈ లక్ష్మీనాయుడిని కారుతో గుద్ది చంపటం, ఇది ఘటన. అయితే దసరా పండుగ రోజు జరిగిన ఘటన ఇంతవరకు వెలుగులోకి రాలా. 2-3 రోజుల నుంచి కొన్ని కుల సంఘాల నేతలు లక్ష్మీనాయుడికి అండగా నిలిచే క్రమంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడించి ఇష్యూని సోషల్ మీడియాలో తీసుకొచ్చే వరకు ఈ వ్యవహారం బయటికి రాలా. ఎందుకు దీన్ని ఎవరు తొక్కేశారు, ఎందుకు బయటికి రాని కూడా ఒక పట్టపగలు పండగ రోజు జరిగిన ఒక దారుణమైన ఘటన. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది, ఇంకో ఇద్దరు చావు బతుకుల హాస్పిటల్లో కాళ్ళు చేతులు విరిగిపోయి ఉన్నారు. ఇంతటి దారుణమైన ఘటన జరిగితే బయటికి ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం. ప్రస్తుతం హత్యకు గురైన లక్ష్మీనాయుడు భార్య సుజాత గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. సుజాత గారు నమస్తే అండి. నమస్తే. మీరు చాలా బాధాకరం భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఈ టైంలో మిమ్మల్ని మాట్లాడిస్తున్నందుకు ఒక విధంగా క్షమించమని ముందుగానే అడుగుతూ ఉన్నాం. కానీ మీకు జరిగిన అన్యాయం జనానికి తెలియాలి, మీ ఆవేదన జనానికి తెలియాలన్న ఉద్దేశంతో మేము ఇవాళ మిమ్మల్ని ఇంత బాధలో ఉన్న సమయంలో కూడా మీతో మాట్లాడిస్తూ ఉన్నాము. చాలామంది జనానికి నిజాలు తెలియటం లేదు. సో నిజాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం మరికొంతమంది చేస్తున్నారు మీ భర్త హత్య గురించి. సో ఏం చెప్తారమ్మా, అసలు ఆ రోజు ఏం జరిగింది? అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి రోజు పొద్దున 10:40కి అట్లా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారండి కందుకూరుకి వెళ్ళడానికి. ఓకే. ట్రాక్టర్లు పేపర్లు ఇస్తామని చెప్పారు, పిలిచారు, వెళ్తున్నామని చెప్పి లక్ష్మీనాయుడు, పవన్ కుమార్ స్టార్ట్ అయ్యారండి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి. ఓకే. రాళ్ళపాడు గ్రామం దగ్గర కారు వచ్చి అటు నుంచి కందుకూరు నుంచి వస్తున్న కారు, ఫార్చునర్ కారు స్పీడ్గా వచ్చి డాష్ ఇచ్చారు, గుద్దారు అని చెప్పి తెలిసింది సార్ ఫస్ట్ నాకు. ఓకే. తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు సైడ్ ఇచ్చారు, కార్కి సైడ్ ఇచ్చారు, కార్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ టర్న్ తీసుకొని వచ్చి వెనక్కి గుద్దారని చెప్పి తెలిసింది సార్. వీళ్ళు పవన్ కుమార్, భార్గవ్ నాయుడు పక్కన కయ్యల్లో పడ్డారని చెప్పి తెలిసింది. లక్ష్మీనాయుడు కాలువలో పడ్డాడని చెప్పి తెలిసింది సార్. ఓకే. కాలువలో పడిన తర్వాత కారు పైనుంచి వెళ్ళింది. అది అప్పటికి అంటే గట్లు అడ్డం ఉండేసరికి కాలువలో పడ్డ అతనికి దెబ్బలేం తగలలేదు. గట్లు అడ్డం ఉండేసరికి కారు ఏం తగలలేదు సార్. మళ్ళీ ముందుకు వెళ్ళేసి వెనక్కి వచ్చేసి 2-3 సార్లు తొక్కిచ్చారు. ఓకే. తొక్కిచ్చింది కాక ఇది నన్ను రాడ్డుతో కొట్టారని చెప్పి తెలిసింది సార్. ఓకే. మీకు తెలిసిన వెంటనే మీరు స్పాట్కి వెళ్ళారమ్మా? లేదు సార్, నాకు తెలిసింది మధ్యాహ్నం 2 గంటలకు తెలిసింది సార్ నాకు. ఓకే. నన్ను అసలు ఎవరు తీసుకెళ్ళలేదు సార్. ఎందుకంటే నేను తట్టుకోలేని చూసి అని నాకు అదేంటంటే పల్స్ పెరుగుతాయి, బీపీ పెరుగుతుంటుంది, ఏదన్నా టెన్షన్ విన్నా కూడా అంటే స్పాట్లో ఒక వీడియో కనపడుతోంది.
ఆ కారుతో అతను గుద్దించిన తర్వాత మీ భర్తతో పాటు మీ మరుదులు ఇద్దరు కూడా కింద పడిపోయి ఉన్నారు. ఆ ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో కొంతమంది ఆడవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. వాళ్ళు ఎవరమ్మా? అతను ఆ, ఎవరైతే ఉన్నాడో ముద్దాయి ఉన్నాడో అతని భార్య వాళ్ళ నాయనమ్మ. ఓకే, ఇప్పుడు ఆ స్పాట్లో కనిపిస్తున్న వ్యక్తి ఇప్పుడు ఎవరైతే మీ భర్తని హత్య చేశాడో హరిశ్చంద్ర ప్రసాదే. అవునండి. అతనితో పాటు కారులో అతని భార్య, అతని నాయనమ్మ కూడా ఉన్నారు. 5 నెలల పాప కూడా ఉన్నారండి. ఓకే, వాళ్ళందరూ ఉండగానే మీ భర్తని వాళ్ళు గుద్ది చంపారా? అవునండి. ఓకే, అంటే తర్వాత అంటే మీకు ఇంతకుముందు ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీకి ఏమైనా పరిచయం ఉందమ్మా? ఒకే ఊరు సార్ మాది. ఆ, వాళ్ళది మాది ఒకటే ఊరు, దారకంపాడు. ఆ, అతను ఇంకా నా నా భర్త చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్ వీళ్ళు. అంటే మీ భర్త లక్ష్మీనాయుడు, హరిశ్చంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే. అవునండి. ఓకే, కానీ ఎందుకమ్మా ఇట్లా అంటే మీన్ ఇద్దరు ప్రాణ స్నేహితులు అని చెప్తున్నారు, చిన్నప్పటి నుంచి స్నేహితులు అంటున్నారు, ఒకే ఊరు, 2 కుటుంబాలు ఒకరికొకరు తెలిసిన వాళ్ళే. కానీ ఎందుకు మీ భర్తని ఇంత దారుణంగా అతను కారుతో గుద్ది మరీ చంపాల్సిన పరిస్థితి వచ్చింది? అది కాకల హరిశ్చంద్ర ప్రసాద్ అన్న అతనికి జేసీబీ ఉందండి. అతని ట్రాక్టర్లు అతన్ని జేసీబీ ఎందుకు మాకు ట్రాక్టర్లు నా భర్తది మధ్యది. ఓకే, అక్కడ వాళ్ళకి ఏదో కొంచెం ఆర్థికంగా ఏదో కలహం అయిందని తెలిసింది. దాని తర్వాత వాళ్ళు ఒకరినొకరిని పెద్దగా కలిసేవాళ్ళు కాదు, కలిసినా కూడా పెద్దగా మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఓకే, ఈ వినాయక చవితి సందర్భంలో ఈ బొమ్మ పెట్టుకున్నప్పుడు కొంచెం చందాలని అనేది అంతా ఆ భర్త చూసుకున్నారు. ఓకే, అది కొంతమందికి నచ్చలేదండి. అంటే వీడికి ఇచ్చేంత ఉందా అనేలాగా చూశారు. ఓకే, అక్కడ అక్కడ వినాయక చవితి అయిపోయిన తర్వాత దగ్గర నుంచి అతన్ని ఎలా ఫేస్ చేయాలో, అతన్ని మాట్లాడడం చేసరికి ఎలా ఫేస్ చేయాలో అని తెలియదు. ఇంకా నన్ను టార్గెట్గా చేస్తున్నారు. నాకు ఫోన్స్ వచ్చాయండి. ఫోన్స్ వస్తే ఇలా వాడు దగ్గర గురించి మాట్లాడుతున్నాడు, నాకు ఎదురు తీసేంత వాడా అది అది అని ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడారు. తర్వాత బిహేవ్ చేశారండి ఇలా వాట్సాప్ మెసేజెస్ కానీ కాల్స్ కానీ. ఓకే, అలా ఏంటంటే బెదిరించేవాడు, ఏదైనా చేస్తాను మీ కలిసి ఎంతమంది అనేలాగా మాట్లాడారు. ఓకే, నన్ను ఎవరైనా చేయలేరు అనేలాగా మాట్లాడారు. అంటే మిమ్మల్ని ఏదో అది హరిశ్చంద్ర నేను ప్రసాద్ చెప్పాను. మిమ్మల్ని హరిశ్చంద్ర ప్రసాద్ వేధింపులకు గురి చేశారు. ఆ విషయాన్ని మీరు మీ భర్తకి మరుదులకి చెప్పారు. తర్వాత వీళ్ళెళ్ళి అతని ఇంటికి వెళ్ళి గొడవ పడ్డారు, అంటే నా భార్యను ఎందుకు వేధిస్తున్నావు అని. అందువల్లే అతను వచ్చి కోపంతో హత్య చేశాడు అని నిన్నటి వరకు ఉన్న సమాచారం. నిజమేనమ్మా? వీళ్ళు దాడులకు అయితే వెళ్ళలేదు సార్, మాట్లాడడానికి అని చెప్పి పిలిచారు. ఓకే, హలో, ఓకే, అతన్ని మాట్లాడడానికి పిలిచారు సార్. పెద్దోళ్ళతో మాట్లాడిద్దాము అని చెప్పి పిలిచారు. అతను రాలేదు. ఓకే, రాకుండా ఇతను ఎంతసేపటికి నేనేం చేనేం చేయలేదు, నీ భార్య నాకు ఫోన్స్ కాల్స్ చేస్తుందని చెప్పి నా మీద చెప్పారు. అది ఎంతవరకు నిజం అని చెప్పి మా వాళ్ళు తెలుసుకుందామని చెప్పి మాట్లాడదామని చెప్పి పిలిచారు సార్. ఓకే, అతను రాకపోగా వీళ్ళని అక్కడికి మీరే రండి, నేను వచ్చేది అనేలాగా మాట్లాడారు. సరే నేను ఎక్కడి నుంచో చెప్పాను, మేము అక్కడికే వస్తామని చెప్పి అన్నారు. నేను ఇంటి దగ్గరే ఉన్నాను రండి అన్నారు. వెళ్ళారు సార్, వీళ్ళు వెళ్ళారు, కందుకూరు వెళ్ళారు. అతను ఉండేది కందుకూరు. ఓకే, కందుకూరు వెళ్ళేసి బయట నిల్చున్నారు సార్. అతను ఇంట్లో లేడని చెప్పి బయట నిల్చున్నారు. అన్న మేము వచ్చాము రా అని మాట్లాడదామని చెప్పి పిలిస్తే నాకు 1 గంట పడుతుంది, 2 గంటలు పడుతుంది అని చెప్పి ఎవరినో ఇద్దరు తీసుకొని వచ్చారు సార్ 1 గంట తర్వాత. ఓకే, వీళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడారు సార్. మాట్లాడితే వాళ్ళ నాయనమ్మ మీరేంటి వచ్చేది మాట్లాడేది మీతో ఏంటనేలాగా మాట్లాడారు. ఆవిడ ఇంట్లో తీసుకున్నారంట సార్. మా వాళ్ళు ఇది
మేము మాట్లాడడానికి వస్తే అంటే వీళ్ళు వరుసల వాయిలు పెట్టుకునే పిలుచుకునే వాళ్ళు, నాయనమ్మ అనేది, అమ్మమ్మ అనేది, బాబాయ్ అనేది అలానే పిలుచుకునే వాళ్ళు. ఓకే. ఆ, నువ్వు నువ్వు కరెక్ట్ కాదు నాయనమ్మ అని చెప్పి ఆయన చెయ్యి ఇట్లా పక్కకు నెట్టారండి. ఓకే. వాళ్ళు ఫస్ట్ ఆడవాళ్ళు నా హస్బెండ్ మీదకి వచ్చేసారు మొత్తం.